హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యశ్రీ 255. ఇవాళ అయితే మంచి రెసిపీతో వచ్చేసాను మీ ముందుకి. ఇవైతే ఏంటి అనుకుంటున్నారు, జంతుకులు అనమాట. దీన్ని కుక్కర్లోని ఒక కప్పు మినపగుళ్ళు తీసుకొని 5 విజిల్స్ రానివ్వండి. ఏంటబ్బా జంతుకులు అంటుంది మినపగుళ్ళు అంటుంది అనుకుంటున్నారా? కొన్నిసార్లు మనం జంతువులు ఎంత బాగా ట్రై చేసినా కానీ అవి గట్టొస్తాయి. అసలు గట్టిగా రాకుండా తిని కొద్ది తినాలనిపించేలా టేస్టీ జంతుకులు మీ రెసిపీ గురించి మీ దగ్గరికి వచ్చేసాను. ఏంటంటే ఒక కప్పు మనం మినపగుళ్ళు 5 విజిల్ రానివ్వాలనగా ఆ మిశ్రమాన్ని 3 కప్పుల వరిపిండిని అందులో వేసేసుకొని, అదే జంతుకుల పిండి ఆడించుకునే ఉంటారు కదా, పండగ టైం కదా, దాన్నే 3 కప్పులు తీసేసుకొని మీకు టేస్ట్ తగినంత అయితే పచ్చికారం వేసుకోవచ్చు. మాకు పచ్చికారం టేస్ట్ నచ్చదు కనుక మాకు టేస్ట్ తగ్గట్టు పచ్చిమిరకాయలు అయితే మిక్సీ పట్టేసుకున్నాం. అందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో వాళ్ళకి గ్యాస్ ట్రబుల్స్ ఉండడం వల్ల మేము బామతి యూస్ చేసుకున్నాం. దాన్ని మీకు తెలిసినట్టుగా హాట్ వాటర్తోనే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు మిశ్రమాన్ని టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. బాగా లూజ్గా చేసుకోకండి, ఎందుకంటే మీరు జంతుకులు పిండేటప్పుడు అదైతే చీదేస్తుంది అనమాట. చూసారు కదా, అలా మొదటి కింద పడకూడదు, చేతికి అంటుకోకూడదు. అలాగే మంచిగా బాగా హీట్ చేసుకున్న ఆయిల్ అయితే మనం జంతుకుని వేసేసుకోవాలి. వేసుకున్న జంతుకుని మనం మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఓపిక్గా అటు ఎక్కువగా తిప్పకుండా ఇటు వచ్చి గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత అటు తిప్పుకోవాలి. ఈ వీడియోలో అయితే ఫస్ట్ జంతుకు కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాం. మీకు చూపిస్తున్నట్టుగా ఈ కలర్లోకి వచ్చాక తీసుకుంటే ఏంటంటే తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, కాబట్టి ఈ ఫ్రైయింగ్ అన్నది సరిపోతుంది అనమాట. తర్వాత చూస్తే మంచిగా గొల్లగా నోట్లో పెట్టుకుంటే ఈ కరిగిపోయేలాగా చాలా టేస్టీగా ఉన్నాయి. చూసారు కదా, నలిపితే నలిగిపోయేంత గట్టిగా అయితే అస్సలు లేదు. తిని కొద్దిగా తినాలనిపిస్తుంది. మీకు టీ టైం స్నాక్గా అయినా పిల్లలకి స్నాక్స్గా అయినా బాగా పనిచేస్తుంది. ఇది ఎలాగో పండగ టైమే కదా, మీరు వండుకునే ఐటమే కదా, ట్రై చేసేయండి. బాయ్.